ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. నల్గొండ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఆర్కేఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ విద్యార్థులకు నోట్ బుక్స్ అందించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పుస్తకాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలోని 450 మంది విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్, ప్యాడ్స్, పెన్నులను పంపిణీ చేశారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు, పేద విద్యార్థులకు చేయూతనందిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ కార్పొరేషన్ పిల్లి కృష్ణంరాజు యాదవ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నల్గొండలో ఆర్కేఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, రామరాజు గారి ఆధ్వర్యంలో, కృష్ణరాజు గారు, శివరాజు గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ దాదాపు 500 మంది ఉన్నారు. అందరికి కూడా పెన్నులు, బుక్స్, పెన్సిల్స్, ఎగ్జామ్ ప్యాడ్స్ అన్నీ కూడా అందజేయడం జరిగింది. దీనికి ఎందుకంటే మోడీ గారు ఇప్పటికి ప్రధానమంత్రి అయి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాలలో భారతదేశం ఏ రకంగా ముందుకు పోతా ఉంది, ఆయన చేసిన పని వల్ల ఈరోజు భారతదేశం విశ్వగురుగా మారుతా ఉంది. ప్రపంచంలో ఎక్కడికి పోయినా మోడీ గారికి, ఇండియాకి ఒక విలువ తెచ్చిన నాయకుడు ఈరోజు నరేంద్ర మోడీ గారు. దాన్ని పురస్కరించుకొని 12 సంవత్సరాలు విజయవంతంగా పురస్కరించుకున్న సందర్భంగా నేనంటూ ఏదో ఒకటి చేయాలని రామరాజు గారు గవర్నమెంట్ స్కూల్స్ అందరికీ, స్టూడెంట్స్కి చేయటం చాలా మంచి విషయం. అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం సుస్థిరమైన పరిపాలన సాగుతున్న క్రమంలో 12 సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా ఈ దేశంలో ఒక పిలుపు, మోడీ గారి పిలుపు మేరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రజలకి అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు మన బడి మన బాధ్యత కార్యక్రమం తీసుకొని స్వయంగా తానే వెళ్లి మరి ప్రభుత్వ పాఠశాలను శుద్ధి చేసిన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను ఆర్కేఎస్ ఫౌండేషన్, మరి నల్గొండ ప్రజలందరూ కూడా తెలుసు, 10 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళు చనిపోయిన వారికి అయితేంది, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళకైతేంది, ఉద్యోగ నోటిఫికేషన్ పడ్డ సందర్భంలో అయితేంది, దేవాలయాలకైతేంది, అనేకమైనటువంటి పేద వాళ్ళకి చేయూతనివ్వడం అయితేంది. మరి గత 2-3 సంవత్సరాలుగా మరి ఏదైతే నా జన్మదినం సందర్భంగా పిలుపు అంటే షాల్వాస్ గాని, బొకేస్ కాదు, నోట్ పుస్తకాలు ఉపయోగపడే తీసుకురావాలని చెప్తే తీసుకొచ్చి అభిమానులు ఇచ్చినటువంటి నోట్ పుస్తకాలను, పెన్నులను పంపిణీ ఈ రోజు డీవీకే రోడ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరి నోట్ బుక్స్, ప్యాడ్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.